సిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుడి శక్తి. సిలువ వ్యర్థం కాకూడదు మన జీవితములో. పతనమైపోయాడు మానవుడు. పతనమైపోయిన మానవుడి జీవితంలో అంత మైనస్. అతని జీవితంలో ఇదివరకు దేవుడు అంత సమృద్ధిగానే వచ్చాడు. అతని జీవితంలో దేవుడు ఇదివరకు అంతా సమృద్ధిగానే పెట్టాడు. ఎప్పుడైతే అపవాదికి తన్ను తాను అప్పగించుకున్నాడు, అప్పగించుకున్న ఆ స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి సమస్తాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని పోగొట్టుకున్న ఈ మానవుడికి సమస్తాన్ని ఇచ్చుటకు ఏ మనుష్యుడు కూడా దేవుని ఎదుట నిలువలేడు. కాబట్టి దేవుని కుమారుడిని యేసుక్రీస్తు మనుష్యుడిని లోకానికి వచ్చి మొదట ఆదామని మనుషుడు ఏదైతే కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు, కడపటి ఆదామని మనుష్యుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని మానవుడికి అందుబాటులోకి తీసుకొచ్చారు.